ఈ రోజు సుప్రీంకోర్టు ఈ కేసుని మరి స్వీకరించడం జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు కనుక కరెక్ట్ గా విచారిస్తే నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు, చంద్రబాబు నాయుడు అనుకో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఈ రోజు సుప్రీంకోర్టే రాత్రి సుప్రీంకోర్టు నుంచి ఆ నలుగురిని అరెస్ట్ చేశారు. వేసేసాడు, బాగా వేసేసాడు. నీకేమి చెప్తావు? ఈ రోజు దేనికి బయటకు వచ్చి మాట్లాడాలా? నువ్వు చేసిన లంగాపాలు చెప్పలేకరా? నువ్వు ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు అక్రమంగా మెక్కినావు? ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. అలా వేరే స్వామిని వెనక పెట్టుకోను. చూడండి, ఆయన కూర్చొని మాట్లాడుతుంది. మన పాదం ఎటువంటి పాదము? మన నోటి వాక్ ఏది? అన్న ముఖ్యమంత్రి మా ఖచ్చితంగా అడుగుతాడు. ఇటు టన్ను చేతులు ఏమైనాడు? గ్యారా వచ్చాయి. మాకంటూ ఒక రోజు వస్తుంది, మా జగనన్న ప్రభుత్వం మళ్ళీ ఒక రోజు వస్తుంది. అదే నేను నా పోరాటం. అందుకే జగనన్న ప్రభుత్వం రావాలా, జగనన్న ప్రభుత్వం రావాలా, కల్తీ మద్యం అమ్ముకోవాలా, చేయాలా, అక్రమంగా గంజాయి రోవాలా, అక్రమంగా మైనింగ్ చేయాలా, అక్రమంగా ఎర్రచందనం రవాణా చేయాలా. వై నాట్ 175 అన్న పిలుపుతోనే అడుగులు ముందుకు వేస్తాం. అన్నా నేను ఎక్కడ చూస్తున్నాను. లైక్ చేయడానికి ట్రై చేయండి. 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. ఎవ్వరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి మేము వాళ్ళ ఎంటుకలు పీకలేము, గోల రంగు వేసుకోలేము, గోరింటాకు పెట్టుకోలేము. ఇట్లాంటి మాటలు మాకు రావండి. ఆయనకి వచ్చా బొచ్చులు పీకి ఉన్నాడు కదా. అందుకని ఆయనకు వచ్చు ఆ పీకటాలేంటో, అతికించటాలేంటో, లాగటాలేంటో ఆయన నేర్చుకుని ఉన్నాడు. వాళ్ళ ప్రభుత్వంలో అయ్యే నేర్పుతారు క్లాసులు, ఆన్లైన్ క్లాసులు అన్ని వాళ్ళకి. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. ఎందుకు ఇంకో సున్నా కూడా పెట్టుకో, ఇంకో సున్నా పెట్టుకో. 300 ఏళ్ళు నువ్వే చేయి. ఇక ఇప్పటిదాకా ఈ పచ్చిగడ్డ అన్నది వచ్చింది, ఇంక ఇది కూడా దొరకదు. ఇప్పుడు దాకా బరిగొడ్లు తింటున్నాయి, ఇక మేం తినాలా? జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేది ఏమి ఉండదు. ఒక్కసారి బాటిల్లో ఉన్న నీళ్లు బాటిల్లో ఉంటే బాటిల్లో నీళ్లు తాగుతాం. బాటిల్లో ఉన్న నీళ్లు ఒక్కసారి ఇలా పడేసినామని అంటే భూమిలోకి పడిపోతాయి, మళ్ళీ ఏరుకోలేము. 2.0 అంటే 1 + 1 = 2, 1 - 1 = 0, దట్ ఈక్వల్ టు O. తప్పకనే చెప్తున్నాడు. నాకు వచ్చింది 11. నెక్స్ట్ వచ్చేది 0 అని చెప్తున్నారా? స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అతను ఇన్వైట్ చేశారు. ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే మీరు సమస్యల మీద మాట్లాడాలి అంచేది మీరు రావాలి కోరడం జరిగింది. అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. రావట్లేదు అతను. చంద్రబాబు నాయుడు గారికి ఎంత టైం ఇస్తారో అసెంబ్లీలో, నాకు కూడా అంతే టైం ఇవ్వాలంటాడు. ఏ రూల్ ప్రకారంగా వాళ్ళు నేను ప్రతిపక్ష నాయకుడికి రావాల్సిన నెంబరింగ్ నీ దగ్గర లేదు. జగమంతా శాసనసభకు రాను, మా ప్యాలెస్ లో కూర్చొని మాట్లాడతాను, దానికి ప్రభుత్వం అసెంబ్లీ సమాధానం చెప్పంటారు. ఇది ఎక్కడన్నా భారతదేశంలో ఎక్కడన్నా ఉంది? ఎక్కడ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి, గ్యాప్లో ఉంటాయి. షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు.
కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ప్రజాస్వామ్యం అన్యాయం అయిపోతుంది, అక్రమం అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నాడు. మీరు వాడిని వేసేశారు, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్? తొక్కి పట్టి నార తీస్తాం. ఆడపిల్లల జోలికొస్తే తొక్కి పట్టి నార తీస్తాం. మొన్న త్రిపట్టి తెక్క రేగిపోయినాడు. ఇప్పుడు నీ గొంతు వినపడకూడదు, లేదంటే నీ 4 కోసి అవతల పడదెంగుతాను. నడు వంచి దెబ్బలు కొడతాం అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏది? ఎవర్రా ఇది? మంచి కసక్లా ఉంది. తొక్కలేదు, నారాలేదు. మహిళలకు అన్యాయం చేయడం ఒక రాయల్టీగా ఫీల్ అవుతున్నారు జనాలు. మహిళలకి అన్యాయం చేస్తే ఏం కాదులే అంటే వాళ్ళలో ఒక ఒడుకు, ఒక భయం అనేది తగ్గిపోయింది. ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఏంది పీకేది నా బొచ్చు? వ్యవహరించాను. నేను చాలా సినిమా ఫంక్షన్లు నేను హోస్ట్ చేశాను. కానీ ఏ సినిమా ఫంక్షన్ లోనూ కూడా 23 అనే నెంబర్ నేను ఎక్కడ వాడలా. నేను ఎందుకో బాగా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. నాకు తెలిసి ఎవరు వాడలా. కానీ ఈ రోజున ఏమైపోయిందంటే ఒక్కొక్కళ్ళకి వెటకారం అయిపోయింది. ఏమవుతుందిలే, ఏం చేస్తారులే అని చూసుకుంటున్నారు. కానీ ఈ రోజున డీప్ గా ఏళ్లకు కాకపోతే ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నా నేను. వీళ్ళు చేసేటువంటి వెటకారపు మాటలకి, వీళ్ళు మాట్లాడేటువంటి ఆ వాగుడికి పాపం 100 మంది పనిచేసినటువంటి ఆ సినిమా చచ్చిపోతుంది. అది తప్పు కదా. వీళ్ళేదో వీళ్ళ పర్సనల్ ఈగోస్ కి వీళ్ళు మాట్లాడేస్తే స్టేజ్ లెక్కేసి ఎంత మంది ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు కొన్ని నువ్వు అడగలేదు కదా బావా. 100 కుటుంబాలు ఒక సినిమా మీద ఆధారపడి ఉంటాయి, ఒక సినిమా నుంచి వచ్చే డబ్బు మీద ఆధారపడి ఉంటాయి. వాళ్ళందరూ ఎంత ఇబ్బంది కూడా అవుతున్నారు. ఒక సినిమా చచ్చిపోతోంది వీళ్ళు మాట్లాడే ఒక 2 లైన్ల మాటల వల్ల. అది ఖచ్చితంగా తప్పే. ఎండ్ ఆఫ్ ద డే ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయిగా నేను కోరుకునేది అదే. దయచేసి ప్లీజ్ ఎవరు సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడకండి. ఇదొక రిక్వెస్ట్. దాన్ని చూస్తేనే తెలుస్తుంది 10-15 మంది తిరిగి ఉంటుందని. పేదలకు ఇచ్చేటువంటి ఇళ్లలో కూడా ఏ విధమైనటువంటి మోసాలు జరిగినాయి. పట్టా ఇచ్చారు, స్థలం ఇవ్వలేదు, పేదలకు జగనన్న మోసం. నీకో తాను అయిపోయింది కథ అంతతో. పేదవాడికి ఇల్లు ఉండదు. రాజన్న క్యాంటీన్ పెడతాను, మీరు 3 కోట్ల అన్నం తినండి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి అన్న క్యాంటీన్ ఎందుకు తీసేసినాడు? ప్రజలంటే ప్రేమైనప్పుడు కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఈ స్థలం మాత్రం భూమి మీద లేదు. ఎక్కడో కొడుతుంది సీనా. అన్ని ఇచ్చినటువంటి స్థలం అయితే భూమి మీద ఉండదు. ఆ స్థలం మాత్రం భూమి మీద లేదంట. జోరు స్పీడ్ తగలేదా? నేను వీడియో ఎడిట్ చేస్తుంటే చూస్తున్నారు తప్ప ఎవరు లైక్ కొట్టండి అన్నా. ఇంత కష్టపడి చేసిన ఒక్కరు లైక్ కొట్టట్లేదు. ఏం జరుగుతుందిరా? నాకు సెల్లెలున్నరో మాయదారి మల్లేశ, సెల్లెలున్నరో మాయదారి మల్లేశ. క్లాప్స్ బా. లైక్స్ చేస్తారని అనుకుంటున్నాను. లైక్ చేయండి. అండ్ ఇక మన టాపిక్ లోకి వెళ్ళినట్టు నేను ఫస్ట్ అడిగిండేది ఒకటే కదా అధ్యక్ష, ఏంపా ఎంతమంది పిల్లలు ఉన్నారు నీకు అని అడిగా. పెళ్లి కొడుకు వస్తాడన్న, పెళ్లి కొడుకు తండ్రి వచ్చునే మన. నమస్తే సార్. ఆ కుర్రోడు ఒకటే అన్నాడు, అన్న పిల్లల్ని పక్కన పెట్టు, నాకు పిల్లలు ఇచ్చే వాళ్ళు లేరు. ఈ టైంలో మనకి పిల్ల కాదు, పిల్ల తల్లైనా పర్వాలేదని స్టేజ్కి వచ్చేసాం. ఈ టైంలో ఏమిట్రా నువ్వు?
ఎందుకు అంత మాట అంటున్నావు అంటే, అన్నా నేను రైతు అని చెప్పి నా దగ్గరకు వచ్చేవాళ్ళు లేరన్నా. అందుకు దయచేసి మీ ద్వారా నేను మంత్రి గారిని ఏం కోరుతున్నానంటే, ఇటువంటి రైతులకి మరొక్కసారి మనము భరోసా ఇవ్వాలా. దయచేసి మాకు రావాల్సిన నీటి వాటర్ పైన దృష్టి సాగించమని మరొక్కసారి మీ ద్వారా తెలియజేసుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు అక్కడ 7 వచ్చాయి, ఇక్కడ 3 అంటున్నారు కదా, 2 టారీ చేసుకోవాలి. అవును ఘోరమే. రిజిస్టర్ చేసిన ఎన్ని ఉన్నాయని. అదే మరిగా అశోక్ గజపతి 2, షర్మిల 2, కడాన చెల్లిని కూడా వదిలిపెట్టలేదు. మన అగ్రహారం స్త్రీలకు తెలిస్తే తూహను మేస్తారు. ఇక్కడ నేను చెప్పినట్టు కావాలి, కొన్ని కేసులు ఉన్నాయి మీ మీద ఉన్నాయి. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా దేశ నా బాధ ఎవరితో చెప్పుకోనమ్మా. 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. ఖచ్చితంగా ప్రజలకి ఏం కావాలో ఆలోచించి చేశాం. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశాన్ని. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రి, ఇప్పుడు ఆయన కొడుకైనటువంటి ప్రణీత్ రెడ్డి, ఆ ప్రణీత్ రెడ్డికి ప్రధాన అనుచరుడైన ప్రతాప్ రెడ్డి. అయన్నొద్దు, పాయింట్కి రా. సో ఈ ప్రతాప్ రెడ్డి ఒక మసాజ్ సెంటర్లో అర్ధనగ్నంగా మంచం మీద పోలీసులు దాడి చేస్తూ ఉండగా దొరికిపోయారు. సో రైడ్కి వెళ్తారు కదా, రైడ్కి వెళ్ళినప్పుడు మొన్న 4 రోజుల క్రితం 16 స్పా సెంటర్ల మీద రైడ్ చేశారట. సో అందులో ఒక స్పా సెంటర్లో ఈ ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి దొరకటం. వైఎస్ఆర్ గారు బ్రతుకుంటే జగన్ అన్నని చూసి ఆయన కూడా టీడీపీ పార్టీలో జాయిన్ అయిపోయాడు.